నెల్లూరు సంతపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా 49-50వ డివిజన్ కార్యకర్తలందరూ కూడా భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేంత వరకు మీకు మంచి శరీరంకి ఎటువంటి ఇది లేకుండా కానీ దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పి శ్రీ సంతపేట ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామిని మేము ప్రార్థించడం జరుగుతుంది. నెల్లూరు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పూజ చేసి ఈ రోజు 49-50 డివిజన్ల కార్యకర్తల నాయకులు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం చీకటి రోజులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని లేకుండా చేయాలని వైసీపీ రాక్షసముఖ ఆ విధంగా ప్రవర్తించి ఆయన జైల్లో పెట్టారు. అయితే ఆ దేవుడి కృప వల్ల, ఆయన దృఢ సంకల్పం వల్ల ఆయనకి ఏమీ కాకుండా ఉండింది. ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని ఇవ్వాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆయన అదే దృఢ సంకల్పంతో పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తూ మా ఆంధ్రప్రదేశ్ కి మంచి రాజధానిని ఇచ్చి, ఆయన కళ హైదరాబాద్ కి ఎలా, తెలంగాణకి హైదరాబాద్ ని ఎలా ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని ఇవ్వాలనే కళ అది నెరవేరే కోణంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేమి, ఎన్డీఎన్ కూటమి అయితేమి అందరి సహాయ సహకారాలతోటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మిస్తారని, ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా 49-50 డివిజన్లకు సంబంధించి కార్యకర్తలతో దేవస్థానంలో పూజ చేసుకొని ఈరోజు వారి పుట్టినరోజు అందరం ఆనందంగా జరుపుకోవడం జరిగింది. మరి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో నవయువ యువకుడిలాగా అతను పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని పురోగతి చెందే విధంగా రాష్ట్రం నలుమూలలో తిరుగుతూ దేశాల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఈ యువతకి ఎలాంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలా, ఈ యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కాన్సెప్ట్తో అతను నిధులు తీసుకొస్తూ కేంద్రం నుంచి కానీ లేదంటే విదేశాల నుంచి కానీ పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణంలో చూస్తున్నారు. అది కాకుండా అమరావతి ఈ దేశంలోనే 1, 2, 3లో మన రాష్ట్రం ఉండేటట్టుగా అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా ఏర్పరచుకునేదానికి తన వంతు, తన కార్యకర్తలతో పాటు, తన నాయకులతో పాటు, తన మంత్రివర్గం అందరూ కలిసి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతూ ఇటీవల కాలంలో 41,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా శ్రీ పొంగూరు నారాయణ గారు చేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో పయనించేదానికి అటు చంద్రబాబు నాయుడు గారి నారా పొంగూరు నారాయణ గారు కానీ వీళ్ళిద్దరు కలిసి కృషి చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని మంచి పదవులను నడిపించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.